అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరాదరుణ బింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండం 5వ అధ్యాయములో శ్రీమన్నారద మహర్షి కృష్ణలీల యొక్క ఉత్కృష్టత్వాన్ని అది పొందడానికి చేసేటువంటి సాధన యొక్క గొప్పతనాన్ని, అది చాలా దుర్గమమైనటువంటిది, దాన్ని పొందడం చాలా కష్టము అనే విషయాన్ని చెబుతున్నారు. నాయన, అతి గోపాలదేవుని పద కమల యుగళముల యొక్క ఆ ప్రకారముకు లీలా వినోద మాధుర్యమును ఏ విధముగా అవలోకమున చేయుటకు ఉత్సుకపడుతుంటివి అంటే అది చాలా కష్టము. వైకుంఠం కాదు కదా, ద్వారకులు వెళ్ళినా కూడా ఆ నేను చూడటం చాలా కష్టం అన్నమాట. ఈ చూడాల్సి ఎందుకు అంతలాగా అది వామనుడు చంద్రుడిని పట్టుకోవాలంటే అయ్యే పనే. ఆ విధముగా అది వైకుంఠాది ద్వారకా లోకంలో కూడా ఎంతో దొరకడు. అసలు నేను ఆశకు కూడా తెలుసుకోలేము. వాడు నువ్వు పొందాలేమనుకుంటున్నావు, నీకంత సాహసం, అది ఉత్సాహపడుతున్నావు. పైగా సత్యం జానీహి రే భ్రాతస్తత్ప్రాప్తిరతి దుర్ఘట తత్సాధనం చ నితరామేషమే నిశ్చయ పరః. ఓ సోదరా, ఇది సత్యమని తెలుసుకునము. ఏది? గోలోక ప్రాప్తి మిగుల దుర్ఘటము. ఆ గోలోకము పొందడం అనేటువంటిది ఎంతో కష్టసాధ్యము. సాధ్యము కూడా సాధ్యం కదా, అసలు కష్టమే.
కష్టసాధ్యం అంటే కష్టములు పొందవచ్చును, కష్టం అది. ఆ గోలోక ప్రాప్తికై చేయు సాధనము తదనురూపముగా కఠినమే. అది కూడా చాలా కఠినం సాధన చేయాలంటే. నీ కోసం ఏమీ కాదు, అన్ని భగవంతు సమర్పణ చేయాలంటే అది అయ్యే పని. ఏమి కోరుకోకూడదు, ఏం కోరుకోతే ఎలాగండి? కథనం జనం సుందరం అయితే వద్దు మాకు, నేను అక్కడికి వెళ్తాం. కాబట్టి సాధన కూడా చాలా కష్టము. కాబట్టి నేను ఈ విధంగా నిశ్చయించాను. ఎవరు అంటున్నారు? నారదుడు అంటున్నాడు, ప్రాణిన ప్రాయస శూన్యాహితాహిత వివేచనై నరావా కపిచిత్తేషు సంత్వాచార విచారిణ. దాదాపుగా ప్రాణులన్నయు హితాహిత వివేక శూన్యులు. ఇది ముందు కూడా నా మొహం కనపడుతుంది, ఇది చేయాలని కష్టం. ఎందుకు వచ్చాయి? ప్రాణులన్నీ కూడా హితాహిత వివేక శూన్యులు. మనకి ఏది హితమో ఏది శుభమో మనకి తెలియదు. ఏదో మనం మంచి కోసం అని చెప్పి చేసుకుంటుంటే అది కాస్త మనకి వ్యతిరేకం అవుతూ ఉంటుంది. కాబట్టి హితం అంటే విశేషముగా మానవులు కాకుండా మిగతా ప్రాణులు అందరూ కూడా వాటికి ఏం తెలియదు పాపం. ఏదో 5 రకాలు రండి: తినడం, తిరగడం, పడుకోవడం, ఆహార భయ నిద్ర మైథునములన్నీ కూడా జీవులకు ఉంటాయి. కానీ హితము ఏది చెయ్యాలి, ఏది మనకి అసలు మనకు తెలియదు. కాబట్టి మనుష్యులే హితాహిత వివేక విశిష్టులు. 84 లక్షల జీవరాశులలో ఒక్క మానవులు మాత్రమే, వాళ్ళకి మాత్రం భగవంతుడు అటువంటి బుద్ధిని ఇచ్చాడు. ఏది? హితాహితము. బ్రహ్మగారు సకల జీవరాశి సృష్టించాట. ఆయన మనం చెప్తుంటారు, క్రమయా ఋతు సంజగ శోకం అవుతుంది. అందులో 4 లక్షల రకాల మానవులు, 11 లక్షల రకాలేమో క్రిమి కీటకాలు, 9 లక్షల రకాలు నీళ్లలో ఉండేటువంటి ప్రాణులు. దానికి పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది. దాని ప్రకారం అన్ని రకాల జీవులలో కల్లా కూడా ఒక్క మానవ శరీరాన్ని సృష్టించినప్పుడు బ్రహ్మగారి ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ మానవ శరీరములో ఉన్నప్పుడే జీవుడు తన యొక్క పారమార్థిక సాధన కోసం చేయగలుగుతాడు. ఆ వాడికే భగవంతుడు ఇచ్చాడు హితాహిత జ్ఞానం. కాబట్టి మనుష్యులే హితాహిత వివేక విశిష్టులు, వాళ్ళకి తెలుసు. మరలా ఆ మనుష్యులలో కొందరు సదాచార సంపన్న విచారణ పరాయణుల యుందురు. అన్ని రకాల మానవుల్లో కూడా వాడు బ్రాహ్మణమని ఎవరైనా సరే అవని వాళ్ళకి ఆచార వ్యవహారాలు ఉంటాం. మనం చెప్పుకున్నాం. రైతులు కూడా పొద్దున్నే చక్కగా వాళ్ళు ఆ కాలవలసిలో మొహం పడుతున్నప్పుడు నీళ్లు అర్ఘ్యం ఇచ్చి నమస్కారం పెట్టుకునేవారు. అందరికీ ఉండేది. వాళ్ళు చూసినట్లు నదులకో లేకపోతే వృక్షములకో శిరలకో దేని విధంగా నమస్కారం చేసేవాళ్ళు, పనిచేసేవాడు. రైతు నాగలికి, బస్సులు పోయేవాడు బస్సు స్టీరింగ్కి వాటి నమస్కారం పెట్టు, ఇది ఒక దేనిక దానికి అనమాట. కాబట్టి అదిగా ఉండేది. కాబట్టి వాళ్ళు సదాచారం, వాళ్ళ సదాచారం ఉండేది. సదాచారం బాగా మడిగట్టుకోవడం, మడిబట్టలు కట్టుకోవడం, వెళ్ళడం, ఇవన్నీ కాదు. ఎవరికి దేని యందు జీవికాభృతి ఉంటుందో దాన్ని గౌరవించడం వాళ్ళకి ఆచారం. ఆచారం అంటే ఏదో దాన్ని తప్పు అనుకోకండి. ఆచారం అంటే ఏమిటి? పరంపరగా వచ్చే పెద్దగా నేర్చుకుంటాం ఆ విషయాలు. అవి ఆచారం అంటే పరంపరగా వంశులు వచ్చేవాడు అవి. అది పూర్వం ఉండేది అనమాట. అది ఒక్క మానవులో ఉండేది. దృశ్యంతి ఏథాపి బహ్వాస్తే అర్థకామ పరాయణ స్వర్గ సాధక ధర్మేషు రతాస్తు కతి చిక్కిల. అట్లయినను సదాచార పరాయణులకు మనుష్యులలో ఎక్కువ మంది అర్థ కామ పరాయణులు. ఈ విధంగా సదాచారము కొద్దో గొప్ప భగవంతుని నమ్ముకున్నప్పటికీ కూడా అందరికీ ఏం కావాలి? మనకి చక్కగా మనము మన కూడా ఉన్నవాళ్ళు ఆనందముగా 3 పూట్ల తింటూ ఇటువంటి రోగాలు లేకుండా అందరూ క్షేమంగా ఉంటారు. ఇదే అందరూ కోరుకునేది. దానికోసమే మహాంశంతో కూడా ఏవో నువ్వులు చెరువులు తగ్గించడం, రోడ్లు ఎక్కువైపోయినా వృక్షాలు ఇవన్నీ కూడా చేసేవారు అనమాట. అవన్నీ దేనికంటే అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉండాలి. కాబట్టి అర్థము కామము 2, డబ్బులు సంపాదించాలి, సుఖంగా ఉండాలి. ఈ 2 అందరికీ కామన్గా ఉంటాయి అన్నమాట.
ఎక్కడో ఎవరో ధర్మకర్మల యందు రతులై ఉందురు. అందులో మళ్ళీ కోటలో ఏ ఒక్కరో ఇద్దరు అనమాట. వాళ్ళు ధర్మకర్మము ధార్మికంగా జీవితము గడుపుతూ ధర్మములు చేస్తూ ఆ విధంగా వాడు గడుపుతూ ఉంటారు. ఆ ధర్మకరణ వల్ల కూడా ఇంట్లో దాదాపుగా స్వర్గమును పొందించున్నవి. స్వర్గలోకం పడడం కోసం గోదానం చేయాలి. అంతేనా? ఆ గోవు అయితే గోదావరి దాటించేస్తుంది, మిగతాప్పుడు ముంచేస్తాయి అన్నమాట. ఇక్కడ అది వైతరిని ఆ నది దాటిన కోసం గోదానం చేస్తూ ఉంటారు. కాబట్టి చేసే ప్రతి దానము కూడా మన యొక్క సుఖం కోసమే, స్వర్గలోకములో సుఖములు పొందడం కోసం చేస్తూ ఉంటాం. అందులో కూడా దేశాన్ కతిపయే సూర్య రతా నిష్కామ కర్మసు తథాప్యరాగిణ్యస్తేషాం కేచిదేవ ముముక్షువః. ధర్మరతులకు ఆ మనుష్యులలో అల్ప మనుష్యులు మాత్రమే నిష్కామ ధర్మము యొక్క అనుష్ఠానము చేయుచుందురు. ఈ విధముగా కోట్లాది మందులలో ఏ ఒక్కరో ఇద్దరు మాత్రమే ఎటువంటి కోరికలు లేకుండా వాళ్ళ యొక్క ఏవి పేర్లు బెలాలి పెట్టగాను అటువంటి ఏవి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం లేదా వాళ్ళకి ఏమంటారు స్వసుఖాభిలాష అది లేకుండా నిష్కామముగా భగవంతుడి యొక్క లేదా సమాజం కోసం సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. అందులో అల్ప మనుషులు మాత్రమే నిష్కామ ధర్మము యొక్క అనుష్ఠానము. వాళ్ళకి పేరు కదా అక్కర్లే, స్వర్గలోకం ముయ్యలక్కర్లేదు. ఎటువంటి కోరిక లేకుండా మానవ ధర్మముగా వాళ్ళు ధర్మకర్మ చేస్తూ ఉండవచ్చు, కొంతమంది చేస్తారు. అట్లయినను వారిలో కొందరు అరాగులు అనగా బాహ్యముగా వైరాగ్య పరాయణులు, కొందరు అంతర్వైరాగ్య యుక్తముకు ముముక్షులు అగుసుందరు. అందులో మళ్ళీ నిష్కామ కర్మలు ధర్మం చేసే వాళ్ళలో కొంతమంది ఏమో వాళ్ళు అంతరముగా బయటికి ఎటువంటి లేకపోయినా లోపల మాత్రం వాళ్ళు వైరాగ్యంగా ఉండేవారు అన్నమాట. అది ముందు కావాలి. వైరాగ్యము మన బయట చూపే విషయం కాదు. కొంతమంది బయట చూపించేవారు, నాలుగా బట్టలు వేసుకొని చూపించుకోవడం. కొంతమంది ఇంట్లోనే ఉంటేనే వాళ్ళు చక్కగా జనక మహారాజు వాళ్ళందరూ కూడా గృహస్థులే కదా. వాళ్ళు ఎటువంటి కోరికలు లేకుండా వాడు పుట్టినప్పుడు రాజధర్మం కాబట్టి ధర్మాన్ని నెరవేరుస్తూ అంతరమున వైరాగ్యం కలిగి ఉండేవారు అనమాట. కాబట్టి ఈ విధంగా కొందరు లోపల కొందరు బయట వైరాగ్యం కలిగి ఉంటూ ఉంటారు. ముముక్షువులు మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేశాం పరమహంసాయే ముక్త్యాస్యు కేచిదేవతే కేచిన్ మహాశయాస్తేషు భగవద్భక్తి తత్పరా. వారిలో కొందరు పరమహంసలు. పరమహంసలు ఎవరు? వైష్ణవుల, ఋషుల? పరమహంసలు అంటే లోకంలో చెడును కూడా వాళ్ళు మంచిగా మార్చి సమాజం కోసం వాళ్ళు చక్కగా ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉంటారు అన్నమాట. అందులో కొందరు జీవన్ముక్తులు అని పరిగణింపబడుతుంది అంటే సిద్ధులు అన్నమాట. కొంతమంది పరమహంసలు, వాడికి ఏమి కూడా అవసరం లేదు, అట్లు వాళ్ళకి దర్శనం చేసుకుంటే మన కలుపుకుండా వెళ్ళిపోతూ ఉంటాయి, అది సువాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా జ్ఞానమును లోకములకు అందించేటువంటి ఒక స్థితి కలిగిన వారు. రెండవది జీవన్ముక్తులు, జీవించి ఉండగానే ముక్తులు వాడు. ప్రహ్లాదుడు ఇంకా కలుపుడు ఉండనే ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా జీవించి ఉండగానే మోక్షం పొంది ఉన్నారు. అటువంటి వాళ్ళు జీవన్ముక్తులు. మరలా వారిలో కొందరు సిద్ధిని పొంది ఉందరు. ఆ సిద్ధి పొందడం చాలా విశేషం అన్నమాట. అందులో మళ్ళీ జీవన్ముక్తులు కొందరు సిద్ధులు అన్నమాట. ఆ సిద్ధముక్తులలో ఒకానొక మహాశయుడు మాత్రమే భగవద్భక్తి పరాయణుడై ఉండును. ఆ విధంగా అన్ని కూడా ఫిల్టర్ చేసి చివరికి అవునుగా ఆ విధముగా సిద్ధి పొందిన వాళ్ళల్లో ముక్తులలో ఏ ఒక్కడో భగవద్భక్తి పరాయణుడై ఉంటాడు. మనం ఎక్కడున్నా అనుకుంటామా ఇవ్వమని చెప్పాము, భక్తులు ఇవ్వనుకుంటున్నా ఎక్కడున్నాం ఇంకా సిద్ధులే కలగలేదు ఇంకాను. కాబట్టి వాళ్ళు శాస్త్రము ఏ భక్తి గురించి చెప్పిందో ఆ భక్తి యొక్క స్థానం ఎక్కడుంది, మనలో ఉన్న భక్తి స్థానం ఎక్కడుంది అలా అని చెప్పి మరి భయపడక్కర్లేదు, ఏం భయం అక్కర్లేదు. శ్రీమన్ మదన గోపాల పాద పద్మైక సౌహృదే రథాత్మానో హిరితరాం
దుర్లభాస్తేష్వపి ధ్రువం. అట్టి భగవద్భక్తి పరులకు మహాత్ములలో శ్రీమన్మదన గోపాలుని పాదపద్మములే ఏకమాత్రము సౌహార్ద విశిష్టము గల భక్తులు అతీవ దుర్లభులు. ఇంతమంది భగవద్భక్తి పరాయణులు ఒకరున్నారు కదా. ఆ విధంగా ఉన్నవాళ్లలో మళ్ళీ ఏ ఒకానొకడు మాత్రమే బృందావనంలోని కృష్ణుడు యొక్క భక్తిని దాస్యాన్ని కోరుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి కృష్ణ భక్తి అనేటువంటిది చాలా 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 అరుదు. చాలా మంది కృష్ణుడు నారాయణకి పూజిస్తూ ఉంటారు, నారాయణకు అవతారం అనుకుంటారు. అది సంప్రదాయంలో కూడా విష్ణువు నుంచే రాముడి విధంగా వచ్చాడు, విష్ణువు నుంచే కృష్ణుడుగా వచ్చాడు. కృష్ణుడు అయిపోయిన తర్వాత వ్యాధుడు వచ్చి బాణంతో కొట్టాడు, వెంటనే కృష్ణుడు నాలుగుగా ధరించి చెడిపోయాడు లేకుండా అనుకుంటూ ఉంటారు. అందరూ వాళ్ళ జ్ఞానం. కానీ మదన గోపాలుని యొక్క ఆరాధన అనేటువంటి భక్తుడు చాలా చాలా సులభం అన్నమాట. సాక్షాత్ శ్రీకృష్ణుడు, ఆయన భగవంతుడు బృందావనంలో ఉంటూ ఉంటాడు. నిరంతరము కూడా గోపగోపులు విహరిస్తూ ఉంటాడు. సాధన చేస్తే మనం కూడా అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ మనం కూడా భగసేవ చేస్తూ హాయిగా ఉండొచ్చు అనేటువంటి సిద్ధాంతం ఎవరికి తెలుస్తుందిట? కోక్షు మహాముని. ఈ విధంగా భక్తి ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరో ఇద్దరు మాత్రమే వస్తారు, తీసుకుంటారు, చేసుకుంటారు సాధన. కాబట్టి వీళ్ళు అతీవ దుర్లభులు. ఎవరిలా? భగవంతుడి యొక్క అంటే మదన గోపాలుడి యొక్క పాదపద్మములే ఏకమాత్ర సౌహార్ద విశిష్టము. అదే సకల అర్థముల యొక్క సారం అన్నమాట. వాళ్ళు భక్తులు చాలా దుర్లభులు. దీనిని నేను నిశ్చయించి కూర్చుంటుని నాడు అంటాడు, దీనిని నిశ్చయించి అన్ని జనాలు నిర్ణయానికి వచ్చారనమాట ఆయన. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఏమిటంటే ఇది అనమాట. ఏవం తత్ సాధనానాం రీతిరప్య అపగమ్యతాం ప్రజ్ఞాపకానాం శాస్త్రాణాం వచనానాం చ తాదృశి. ఈ విధముగా సాధకుల తారతమ్యమును అనుసరించి వారి సాధన రీతి కూడా ఉత్తరోత్తర అల్పతను తెలుసుకొనవలెను. మనం దేని పొందాలనుకుంటున్నామో ఆ వస్తువు యొక్క ప్రాముఖ్యాన్ని బట్టి, స్థితిని బట్టి మనం చేసే సాధన కూడా ఆ విధంగా ఉంటుంది. ఏదో కాస్త డిగ్రీ వేసుకుని ఏదో బిఎస్సీ బిఈ అయిపోతాం అనుకుంటే అది ఎక్కువ కష్టపడక్కల్లా. అదే లా చదవాలంటే, డాక్టర్ అవ్వాలంటే, ఇంజనీర్ అవ్వాలంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఆ స్థితి అటువంటిది, దాని సాధన కూడా అటువంటిది. ఆ విధముగానే మోక్షం కావాలి అంటే కృష్ణ 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 అంటే మోక్షం వచ్చేస్తుంది. వస్తుందా? అనుమానమా? వస్తుంది. అది భక్తి రావాలంటే మోక్షం. ఎందుకంటే వాళ్ళు అసురులు కూడా భగవంతుడు సంపబడిన వాళ్ళై మోక్షాన్ని పొందారు. కాబట్టి మోక్షం చాలా సులభం. దానికోసం ఊరికే ఉపవాసాలు ఉండేది చేయక్కర్లే. కానీ భగవంతుని అనురాగ ప్రేమ కావాలి అంటే అది చాలా కష్టం. మనకు కనిపించిన వాడి ఎందు మనం ప్రేమ చేయడం చేస్తాం. మనకు కనపడే కష్టం. వాళ్ళతో మాట్లాడితే మనకి ఆదరాప్యతలు జరుగుతూ ఉంటాయి. మనకు కనపడేవాడు చూడ ఆడితో ప్రేమ ఎలా చేస్తాం మనం? ఇది ఉంటుంది అన్నమాట. అది చాలా చాలా దుర్లభం. మళ్ళీ ప్రేమ అంటే నిజంగా ప్రేమ అది స్వసుఖ అభిలాష లేకుండా కేవలము భగవంతుడి యొక్క ప్రీతి విధానము కోసము చేసేటువంటి దాన్ని ప్రేమ అంటారు. అనుకుంటుంది అది మనం కొంచెం కూడా స్వలాభం లేమని చెయ్యం. మనం కూర్చునే అసలు వినంటే చిన్న బాధపడతారంటే ఉంటారు. ఆ భగవంతు నామం వల్ల మోసం చేస్తారు. చేయాలంటే అసలు 3 పనులు ఉన్నాయి, తప్పించుకుంటారు. ఆ విధంగా మనకి స్వసుఖ లాభము లేకుండా ఎవరు ఏ పని చేయలేరు. అది లేకుండా చేయాలంటే అలాగా ఆ భగవంతుడు అనురాగం ఉంటే చేస్తాం. తండ్రి యొక్క సేవ చేయాలి అంటే ఎవరైనా కష్టపడతాడా? నిజంగా కాస్త తండ్రి అని గౌరవం ఉన్నట్లయితే వాళ్ళ కష్టాన్ని సేవిస్తూ ఉంటారు. అలాగే గురువు అనేటప్పటికీ శుశ్రూషకు చేయాలి, కర్తవ్యం అంతే. లేదు నాకు గురువు వచ్చేస్తా సిద్ధులో వచ్చేస్తాయి, లేకపోతాను నేను, ఇది లోపల ఎగిరిపోతాను నేను, నాకు సిద్ధులు వస్తాయి ఎవరు చేస్తాడా? ఆ శిశువుడి సేవ కాదు.
తల్లి ఏ విధముగా ఇది ఎటువంటి ఆశ లేకుండా తల్లి బిడ్డని సాగుతుంది, పగలంతా పని చేస్తుంది. వాడి శుభ్రంగా పగల నిద్రపోతాడు, రాత్రి అలవాటు ఏడుస్తూ ఉంటాడు. ఆ రాత్రి పగల నిద్ర లేకుండా ఆ పిల్లవాడి యొక్క క్షేమం కోసం చూస్తూ ఉంటుంది. ఆ విధముగా భగవంతుడు ఎందుకు మనకు అనురాగం కలగాలి, వస్తుందా? చాలా మంచిది. కాబట్టి అది చాలా దుర్లభము. అందుకని చెప్పి అతీవ దుర్లభుడు అది నిష్కర్ష చేసి నారద మహర్షి తన యొక్క భగవద్భక్తి జ్ఞానము ద్వారా అంతా కూడా త్రిలోక సంచారి కాబట్టి అందరూ తెలుసుకుని కృష్ణ భక్తి ఎంత దుర్లభం ఆయన నిర్మాణం చేసి చెప్పాడనమాట. కాబట్టి నేను నిశ్చయించి చెబుతున్నాను అంటున్నారు ఎవరు? నారదుడు. ఏవం తత్ సాధనానాం రీతిరప్యవగమ్యతాం ప్రజ్ఞాపకానాం శాస్త్రాణాం వచనానాం చ తాదృశీ. ఈ విధముగా సాధకుల తారతమ్యమును అనుసరించి వారి సాధన రీతి కూడా ఉత్తరోత్తర అల్పతను తెలుసుకొనవలెను. కాబట్టి ఆ సాధనకు తారతమ్యము అనుసరించి వాళ్ళ సాధన రీతి కూడా, సాధకుల యొక్క సాధన దాని రీతి, చదువే చదువు, ఇది చదవక్కర్లే, కష్టపడక్కర్లే, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళైతే రోజుకు 12 పైన చదవాలంట. లాక్షలో వాళ్ళు ఎక్కువ చదువుకోవాలంటే మన మామూలుగా అయితే అది ఏం చదువుకొని ఏం చదువుకున్నాం మనం, ఆ కాలేజ్ చెప్పింది ఉన్నా అయిపోయినంతే రాయిస్తాం వాళ్ళ పట్ల. కానీ మళ్ళీ ట్రైనింగ్లా ఏమి ఉండేది కాదు కదా, అంత హాయ్ అనమాట. కానీ ఆ ఇంజనీర్ వలన డిగ్రీ మన డాక్టర్ వలన కూడా వాళ్ళ యొక్క పరిశ్రమ ఐఏఎస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళ యొక్క సాధన కూడా ఉత్తరోత్తర తెలుసుకోవాలి. అల్పత అది కూడా తక్కువే, మామూలు కాదు ఎక్కువ ఉంటాయి. ఇవి పెరిగాయి తప్ప మిగతా ఈ గవర్నమెంట్ కాదు కదా, ఎంబీబీఎస్ కోర్సులు కూడా బాగా తక్కువ, చాలా కాలేజీ మెడికల్ కాలేజీలు తక్కువగా ఉంటాయి, ఇంజనీరింగ్ కాలేజీ తక్కువగా ఉంటాయి. అంతేనా? ఇది పెరిగిపోయి అందుకనే వాటికి వాల్యూ కూడా తగ్గిపోయింది ఇప్పుడు. కానీ ఇక్కడదే ఉండదు, ఇక మాసానికి వెళ్ళలేదు. శాస్త్ర వచనములు కూడా ఆ విధముగాని విరళముగా ఉండడం తెలుసుకోవాలి. సబ్జెక్ట్ కూడా అలాగే ఉంటుంది, తక్కువగా ఉంటుంది, ఎక్కువ చెప్పరు. కాబట్టి ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ జనం ఉంటూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ చెబుతూ ఉంటారు, జనం తక్కువగా ఉంటే వాళ్ళ ఉపయోగం తక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ సాధకుల యొక్క సాధకుల యొక్క సంఖ్య బాగా తక్కువ కాబట్టి ఆ చెప్పి శాస్త్రం వచనం కూడా తక్కువగా ఉంటాయి. అన్ని ఎక్కువగా చెప్పరు. కర్మ యొక్క సాధన అది కేవలం చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఏ కర్మలు చేయాలో ఏమిటో దాన ధర్మాల గురించి, కర్మల గురించి ప్రతి శాస్త్రం ప్రతి గ్రంథంలో ఉంటాయి. మోక్షం గురించి చాలా గ్రంథాల్లో వస్తాయి. కానీ భగవద్భక్తి గురించి అన్ని శాస్త్రాల్లో దొరకదు. కాబట్టి అది బాగా తక్కువ అనమాట. అందుకనే శాస్త్ర వచనములు కూడా దీని గురించి బాగా తక్కువగా ఉంటాయని చెప్పి తెలుసుకోవాలి. తత్రాదియో విశేషోన్యః కేషాంచిత్ కోపి వర్తతే లోకానాం కిల తస్యాహమాఖ్యానేనాధికారవాన్. శ్రీ మదన గోపాల చరణ కమలములయందు సౌహార్ద విశిష్టము గల ఆ మహాత్ములలో కొన్ని విషయములలో కొన్ని విశేషములున్నవి. ఆ విధముగా భగవద్భక్తి సాధన గురించి చెప్పేవి బాగా తక్కువగా ఉంటాయి. గ్రంథంలో భక్తి పద్ధతి తక్కువ ఉంటుంది అనమాట. మనకు కనబడే కూడా అన్నీ కూడా అంత ఐశ్వర్తి కాదు. ఏ భక్తి ద్వారా గోలోకాన్ని పొందాలో ఆ సాధన మనకి అన్ని చోట్ల కనపడదు, అన్ని చోట్ల చెప్పరు అనమాట. బాగా తక్కువగా చెబుతూ ఉంటారు, రహస్యం కాబట్టి. ఇంకా ఎవరికైతే మదన గోపాలుడి యొక్క శరణ కమలముల యందు సౌహార్ద విశిష్టము గల అంటే ప్రేమభక్తి ఉందో అటువంటి మహాత్ములు కొన్ని విషయాలు కొన్ని విశేషాలు ఉంటూ ఉంటాయి. అందరి భక్తులు ఒక రకంగా ఉంటారు కదా. ఒకళ్ళకి భగవంతుడు తన బిడ్డగా ఉండాలంటే ఎంతో ఆనందపడుతూ ఉంటారు, కొంతమంది సకుడుగా సేవిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళ యొక్క అనురాగాలు లేదా భగవంతుడి యొక్క సాధన స్థితి వేరుగా ఉంటాయన్నమాట. విశేషం ఉంటూ ఉంటుంది. ఆ విశేష భావం వర్ణించుటకు నేను అధికారిని కాను. మరి విశేష భావం అంటే ఆ రసములు, శాంత దాస్య సఖ్య వాత్సల్య మధుర రసాలు. అందరూ భగవద్భక్తి ఉన్నవాళ్లే,
కానీ భగవత్ సంబంధం వేరుగా ఉంటుంది అన్నమాట. దాన్ని మళ్ళీ మనం వేరుగా ఇక్కడ వర్ణించలేము. ఎవరికి ఏ రసం ఉండడం వాళ్ళు అదే గొప్పది. అర్థం కదా, ఎవరికి దుఃఖందో లేదు అసలు. ఏంటంటే అసలు మిగతా 4 రకాలు ఉన్నాయి కదా, ఇది కర్మము, యోగము, జ్ఞానము, భక్తి. అంతేనా? ఈ 4 సాధారణంగా మనకి భగవంతుడు నిర్దేశించాడు. ఏమిటిదంటే ఒకటి మొదటి కర్మము, రెండవది ధ్యానం చేయడం, యోగం అన్నమాట, మూడవది జ్ఞానం, నాలుగవది భగవద్ భక్తి. ఈ 4 మార్గముల ద్వారా మాత్రమే జీవుడు పారమార్థిక ఉన్నతి సాధించగలుగుతాడు. సంసార చక్రం నుంచి బయటపడడానికి ఉపాధిగా పెట్టారు. అందులో అందుకన్నా గొప్పది ఏమిటంటే భగవద్భక్తి. ఆ భక్తి గురించి చెప్పేది శాస్త్రం బాగా తక్కువ. అన్నిటిలో కూడా ఈ 3 ఎక్కువ చెబుతూ ఉంటారు. ఆ భగవద్భక్తిలో కూడా మళ్ళీ భగవంతుడి యందు ప్రేమ గురించి చెప్పేవి చాలా తక్కువ అన్నమాట. ఆ భగవంతుడి ప్రేమలో చెప్పే వాటిలో మళ్ళీ 4 రకాలు ఉంటాయి. దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధురము. అంటే భగవంతుడు సంబంధం పెట్టుకుని మనము సాధన చేయాలి. సంబంధం లేకపోయినట్లయితే భగవంతుడు దొరకడు. అక్కడిని కలిగి ఇచ్చేసి భయంగా అయిపోయింది. ఏ కాబట్టి ఇచ్చేసి కాబట్టి సంబంధం ఉండదు. సంబంధం ఉంచుకోవాలన్నమాట. ఆ సంబంధం 4 రకాలు చెప్తున్నారు. ఒకటి ఏమో దాసుడికి ప్రభువుకి ఉండేటువంటి సంబంధం. ఇక్కడ ఉండేది మనకి ఏమిటా, పొద్దు నుంచి మంచి సాయంత్రం పిలుస్తూ అయిపోయింది పని. ఇప్పుడు పిలవసి మరొకపోవచ్చు. అదే కనుక గవర్నమెంట్ శాలరీ అనుకోండి, ఒకసారి చేరితే మళ్ళీ రిటైర్ దాకా చూసుకోకర్లేదు, వస్తూ ఉంటుంది అన్నమాట. అదే కనుక మనం భగవంతుడి దగ్గర చేరామనుకోండి, దానికి మళ్ళీ ఏముంటుంది ఇక, అంటే అలా నిత్యం అనమాట. అది ఆ విధముగా భగవంతుడిని యజమానుడు నేను సేవకున్నటువంటి ఒక సంబంధము, భగవంతుడు నాకు, నేను భగవంతుడి యొక్క తల్లిదండ్రుల్ని, కృష్ణుడు నా యొక్క కుమారుడు, అవన్నీ తిరిగినటువంటి ఒక సంబంధము. మూడవది భగవంతుడు స్నేహితుడు, నేను ఆయన యొక్క స్నేహితుడిని అనేటువంటి. భగవంతుడు నా యొక్క పతి, నేను ఆయన యొక్క దాసిని. ఈ సంబంధములు అన్నమాట. ఇందులో దేనికదే గొప్పది, దేనికదే గొప్పది. అందులో ఉండే వ్యత్యాసం చెప్పడానికి నాకు అదిగా ఉండదు నారద మహర్షి. అప్పుడు విన్న తర్వాత గోపకుమారుడు అంటున్నాడు అనమాట. శ్రీ గోపకుమారము వాచ ఇత్యుక్తోద్భవమాలింద్య సదైన్యం కాకుచాటుభిః యయాచే నారదస్తస్య కించిత్వం కథయేది సహ. శ్రీ గోపకుమారుడు పలికెను, ఓ బ్రాహ్మణోత్తమ, ఈ సకల వాక్యములను పలికి శ్రీ నారదుడు దైన్యముతో శ్రీ ఉద్ధవుని ఆలింగనము చేసుకొనెను. ఈ విషయం అంతా కూడా బృందావనములో ఉండేటువంటి గోపకుమారుడు ఆ బ్రాహ్మణుడు చెబుతున్నాడు అనమాట. ఆ చెబుతూ ఏమంటాడు, బ్రాహ్మణోత్తమ, ఈ విధముగా నారద మహర్షి భావముతో ఇవన్నీ చెప్పిన తర్వాత దైన్యం వచ్చింది. ఎందుకంటే నారదుడు భగవంతుడు సంబంధం అంటే అది ఈ బృందావన సంబంధం ఆయనకి లేదు, ఆయన ఉంచుకోలేదు అనమాట. భగవంతుడు ప్రభు, ఈయన సేవకుడు సకుడుగా ఉండడు, భగవంతుడు పుత్రుడిగా భావించలేడు. అందుకని చెప్పి లోపల దైన్యంతో ఉంటున్నాడు అనమాట. ఓ ఉద్ధవా అని చెప్పి ఉద్ధవుణ్ణి దైన్యముతో నారద మహర్షి కౌగిలించుకున్నాడు. కాబట్టి అలా అని ఏం చేస్తున్నట్ట, దైన్యముతో కూడిన గద్గద వాక్యములతో అతన్ని కొలదగా చెప్పుమని బ్రతిమారాను. అయ్యా ముందు నువ్వు చెప్పలేవు, నువ్వు నేనేమో శక్తిని చెప్పి అన్నావు, శక్తిని చెప్పి అనుకున్నావు, నువ్వు నేను మొత్తం చెప్పేశాను. నారద మహర్షి అంటాడు అనమాట, నేను శాస్త్ర ప్రమాణం ప్రకారము, నా జ్ఞానం ప్రకారము ఈ గోపకుమారుడు భగవంతుడి యొక్క ఆ లీలలు పొందడానికి ఎంతది దుర్లభమో నేను చెప్పుకొచ్చాను. కానీ నువ్వు బృందావనం వెళ్ళి వచ్చావు, ఎవరు ఉద్ధవుడు విజయవాస సాంగత్యం నువ్వు పొంది ఉన్నావు. వాళ్ళు పొందినటువంటి ఆ ప్రేమ భక్తులు పొందాలని నువ్వు కూడా ప్రార్థించావు. అప్పుడు నువ్వు కూడా విషయాలు చెప్పాలి, అది మరి ఆశకి చెప్పాలి కదా. దొరకదంటే అలాగే అతను దూరం అయిన తర్వాత ఉంటుంది, మార్గం లేకుండా ఉండదు, అది చెప్పాలన్నమాట. కాబట్టి ఉద్దరు చెప్పని చెప్పి బ్రతిమాలాట. నారద చెప్పలేదు, అప్పుడు నేను చెప్పు ఆ అబ్బాయి కొంచెం ఏం చెప్పి బ్రతిమాలాడు.
జగౌ ప్రేమాతుర శీర్ష్ణోద్ధవో నీచైర్ముహుర్నమన్ వందే నంద భజ స్త్రీణాం పాదరేణుమభీక్ష్ణ సహ. శ్రీ ఉద్ధవుడు ప్రేమాతురుడై మాటి మాటికి మస్తకముచే భూమిని స్పృశించి ప్రణామం ఆచరించుచు అంటున్నాడు. అమ్మ చెప్పినప్పటికి ఇంకా ఒక్కసారిగా బృందావనం అంతా కూడా జ్ఞాపకం వచ్చింది. దాంతో మాటి మాటికి ఆ బ్రజభూమిని నమస్కరిస్తున్నాడు. తలవంచడం అంటే ఇక్కడి నుంచే ఆ బ్రజభూమిని నమస్కారం చేయడం అన్నమాట. మాటి మాటికి మస్తకమును భూమికి స్పృశించి ప్రణామం చేస్తూ ఆ నందవజ స్త్రీల యొక్క పాదరేణువును మాటి మాటి నమస్కరిస్తున్నాను. నేను మాటి మాటి కూడా బృందావనం ఉన్నటువంటి గోపికల యొక్క పదరేణు నమస్కరిస్తానని చెప్పి ఆయన మొట్టమొదటి చెప్పడానికి ముందు వాళ్ళ యొక్క పాద నమస్కరించాడు. క్షణాన్ మహార్తికో వ్యగ్రో గృహీత్వాయవ సంరదైః నారదస్య పదౌ ధృత్వా హరిదాసు అవదత్ పునః. క్షణకాలముననే మహాప్రేమార్థుడై ఒక్కసారిగా ఎప్పుడైతే ఆ గోపికల పదరేణువుని తలసు నమస్కారం చేశాడో వెంటనే వచ్చేసరికి ప్రేమ. మన యొక్క ఆ నమస్కారం అనేటువంటిది కదా పరిపూర్ణముగా అచ్చంగా ఉండాలన్నమాట. అందులో ఉన్నట్లయితే తప్పకుండా దాడలో శక్తి మనలోకి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రేమాతురుడై ఉద్ధవుడు ఆ మనసునే స్మరిస్తూ గోపికలకి పదులు నమస్కరించాడో వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వీనికి భగవద్గీత సంచారం అయిపోయి మహా ఆర్తుడై హరిదాసులకు ఆ ఉద్ధవుడు గడ్డిపోసను దంతములను వీడుకొని వ్యగ్రభావముతో శ్రీ నారదుని శ్రీ శరణ యుగమును ధారణ పూర్వముగా మరల చెప్పసాగాను. ఆ దైన్యం వచ్చింది. దాంతో ఆయన గడ్డిపోసని దంతమును ధరించడం అంటే గడ్డి గడిపించాడంటారే, గడ్డి గడిపించాడని చెప్పి మామూలుగా అంటే ఇంకా ఆయన ఉండేయడం అంత అహంకారం తీసి పాడేశారు. ఆయన ఈ పని చేస్తాను ఆ పని చేస్తాననేటువంటి లోపల ఏ అహంకారం ఉన్నది కూడా పోతుందన్నమాట. ఆ పోవడాన్నే గడ్డి గడిపించడం. ఇక్కడ కూడా నేను మహాధీనుణ్ణి, నాకంటూ ఎటువంటి యోగ్యత లేదు, సృష్టిలో నాకన్నా నీచమైనటువంటి జీవుడు ఎవరు లేరు, కేవలం నువ్వు అనుగ్రహిస్తేనే నేను ఒక అడుగు ముందుకేయగలుగుతాను అనేటువంటి భావం ఉండాలి. అది ఉంటేనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది. నేను చేస్తాను అనుకుంటే చూస్తాను భగవంతుడు, చేసి చూస్తాను. అందులో ధైర్యము ఒక వైష్ణవులకి ఆభూషణం అన్నమాట. ఆ విధముగా చెప్పేటప్పటికీ ఆయన ఉద్ధవుడు ఎంతో ధైర్యముతో పడి నారద మహర్షి యొక్క చరణములను పట్టుకున్నాడు. ఆయన నమస్కారం చేశాడు. చెబుతూ అంటున్నాడు, ఆసామహో చరణరేణు జుషామహంస్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యాదుశ్చజం స్వజనమార్య కథం చహిత్వా హేతుర్ముకుంద పదవీం శృతిభిర్విమృగ్యాం. ఇది నిజముగానే ఉద్ధవుడు భాగవతంలో చెప్పాడు. ఈ గోపికలందరూ దుశ్చదమకు స్వజనమును ఆర్యపదమును పరిత్యజించి శృతి విమృగ్యమగు శ్రీ ముకుందుని శ్రీ చరణ పదమును భజించిరి. మామూలుగా వదిలిపెట్టడం త్యాగం మనం మగవాళ్ళు చూస్తూ ఉంటాం, మరి శిరలో కనపడదు. ఎక్కడైనా సరే త్యాగం ఎక్కువగా పురుషులు చేస్తూ ఉంటారు. వదిలిపెట్టి వైరాగ్యులు అయిపోవడమో లేకపోతే బయట తపస్సు చేసుకోవడం ఇవన్నీ కూడా మగవాళ్ళు కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ స్త్రీలై ఉండి కూడా గోపికలు ఇక వాళ్ళ యొక్క కుటుంబ ఆచారాలు, లోకాచారము ఇటువంటివన్నీ కూడా వదిలిపెట్టారు. వాళ్ళు బృందావనం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ముసి వేసుకుంటుంటారు. అవన్నీ వదిలిపెట్టారు. అత్తమామల సేవ పక్కన పెట్టేశారు. భర్త యొక్క మాట లేదా సేవ పక్కన పెట్టారు. పిల్లలు పక్కన పెట్టేశారు. ఋషులు మళ్ళీ చెప్తూ ఉంటారు కుల ధర్మం ఇది, ఆ ధర్మాన్ని పక్కన పెట్టేశారు. పక్కన అవన్నీ వదిలిపెట్టారు. వదిలిపెట్టి వెళ్ళి వాళ్ళు పక్క సేవ చేయగలిగారు. ఎవరు వదిలిపెట్టలేదు. లోకంలో ఎవరు ఎక్కువగా వీళ్ళు పాటిస్తుంటే వాళ్ళు గొప్పవాళ్ళు. పతివ్రత అంటూ ఉంటారు, అంతే కదా. ఈ నియమాలు పాటిస్తేనే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. భగవంతుడు కల్పిస్తారు. కానీ అక్కడ వదిలిపెడితేనే అవుతున్నారు అన్నమాట. కాబట్టి దుశ్చజము వదిలిపెట్టడానికి వీలులైన వాటి ఇవన్నీ కూడా వాళ్ళు వదిలిపెట్టగలిగారు.
ఎవరెవరిట స్వజనమును ఆర్యపదమును వాళ్ళ యొక్క పరంపరగా వచ్చేటువంటి లోకాచారము వంశాచారము కులాచారం అని వదిలిపెట్టేశారు. పరిచయించి శృతి విమృగ్యమగు శ్రీ ముర్కుందుని శ్రీ చరణ పదములు స్థుతులలో కూడా తొలగినటువంటి ఆ భగవంతుడికి పదములు వాళ్ళు సేవించారు. ఆహా, బృందావన మందలి గుల్మములు లతలు ఓషధులు ఈ గోపికల శరణ రేణువులను సేవించుతున్నవి. అటువంటి మహాత్ములు వాళ్ళందరూ కూడా గోపికలు. అటువంటి వాళ్ళ యొక్క పదధూళి చేత అలంకరింపబడి ఉన్నాయి బృందావనం ఉన్నటువంటి లతలు పొదలు అవన్నీ కుల్మములు అవన్నీ కూడా. కాబట్టి అవంతా కూడా ఎంత గొప్ప తపస్సు చేసుకున్నాయో అట్టి గుల్మ లతౌషధుల్లో ఒకనిగా అయినచో నాపై ఆ గోపికల చరణ వేడు పడి ఉండేది కదా. ఎందుకంటే భగవద్భక్తులు ఎప్పుడు పదవులు కావాలంటే ఎవరు ఏం వాళ్ళ పదవులకి అక్కర్లేదంటే ఆ పదధూళి అందే పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. భక్తుల యొక్క పదధూళిలోనే ఎక్కువ అనుగ్రహం ఉంటుంది అన్నమాట. కానీ అది సజీవుల వాళ్ళు ఎవరు మరి ఎలా పుడుతుంది